వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ హౌస్ స్టైల్లో సన్న సేగు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. క్రిస్పీగా మనకి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. ఈ సన్న సేగు అనేది మనకి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇది రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 కప్పుల శనగపిండి తీసుకోవాలండి. 3 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి వేయాలి. ఈ బియ్యం పిండి వేసిన తర్వాత వేరొక చిన్న బౌల్‌లో హాఫ్ టీ స్పూన్ ఓమా, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పావు కప్పు మందం వరకి వాటర్ పోసి స్పూన్‌తోన మొత్తము కలపాలి ఇది. ఇలా ఇదొక 2, 3 మినిట్స్ నానిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ రుచికి సరిపడా వేశానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి రుచికి సరిపడా వేశాను. ఇక్కడ ఇలా పిండి మొత్తం కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందే నానబెట్టిన ఓమా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటరు ఇలా జల్లిలో వేసేసి వడగట్టేసేయాలి. ఎందుకంటే ఇవి అందులో రాకూడదు. ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తూ దీన్ని మొత్తము పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇది శనగపిండి కాబట్టి వాటరు పోస్తే మనకి చూస్తూ దగ్గరికి వచ్చేస్తుందండి. ఎక్కువ వాటర్ వేస్తే అది మొత్తము మెత్తగా అయిపోతుంది. దీన్ని ఇలా కొన్ని వాటర్‌తో మనం ఇలా పిసుకుతుంటే పిండి అనేది అందులోకి దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా మొత్తం పిండిని కలుపుకొని ఇది ఇలా మొత్తం వస్తున్నప్పుడే ముద్ద అయిన తర్వాత దీనికి కొద్దిగంత మనము ఆయిల్ వేసుకొని ఆయిల్‌తోన మొత్తము దీన్ని సాఫ్ట్‌గా చేసుకోవాలి. ఇలా పిసికితే పిండి అనేది ఎంత మంచిగా పిసికితే మనకు సేగు అనేది విరగకుండా వస్తుందండి. ఇలా మొత్తము పిసికేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకు టోటల్ పిండి ప్రిపేర్ అయిపోయింది. ఈ ముద్దని ఇలా అటు ఇటు అనేసుకొని దీన్ని నేను తీసుకున్న పిండిని 2 పీసుల్లాగా చేసుకొని ఇలా అనుకున్నాను. ఇది మనము సేగు పీటలో పట్టేటట్టు చూసుకొని ఇలా చేసుకున్నాను నేను. దీనికి మనం ఒత్తుకోవడానికి ఇందులో ఏమి వెయ్యం కాబట్టి సన్నగా ఉన్న హోల్స్ ఉన్న బిళ్ళ మాత్రమే తీసుకుంటామన్నట్టు. అందుకోసమనే అందులో ఏమీ వేయకుండా సేగు చేస్తాము. ఇప్పుడు ఇలా ఈ సేగు పీటలో పెట్టేసుకొని మొత్తం దీన్ని తిప్పేసుకొని ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీటు నార్మల్‌గా అయినప్పుడే దీన్ని మెల్లగా ఒత్తాలండి. ఫ్లేమ్ అనేది కూడా లోగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సన్న సేగు కాబట్టి మనకి మాడిపోతుంది. ఇది ఒత్తేసరికి ఫస్ట్‌ది మాడిపోతుంది. అందుకే లోగా ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మొత్తం ఒత్తేసుకున్నామనుకోండి మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మెల్లగా టర్న్ చేసేసి ఫ్లేమ్ కొంచెమే హై పెట్టుకోవాలి. హై పెట్టుకొని ఇప్పుడు మనకు టోటల్‌గా ఈ సన్న సేగ అనేది రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్‌కి చాలా బాగుంటుందండి. పైనుంచి కరివేపాకు ఫ్రై చేసి వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు.